నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది. ఆ దేశం టార్గెట్ చేయడానికి ఇంకేమీ లేదు. 6 నెలలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించాం. మిగిలిన పని గంటల్లో ముగించగలం. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు. వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హర్మోజ్ జలసంధిలో సముద్రపు మందు పాత్రలు, గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలే టార్గెట్ చర్యలు. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసి సిటీ గ్రూపు, మరో 2 సంస్థలు. యుద్ధం నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగిపోతుంది అని ట్రంప్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని అంతేకాకుండా మరొక వైపు పుతిన్ తోటి కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్కి వెనక నుంచి వెన్నుదన్నుగా నిలబడుతుంది రష్యా, చైనా అనేది వార్త వినిపిస్తుంది కదా. దాన్ని బేస్ చేసుకుని పుతిన్తో కూడా మాట్లాడారు అనేది కూడా వినిపిస్తోంది. నిన్నెవరో అసలు యుద్ధం ఆపగలిగిన వీరుడు పుతినే అన్నారు. పుతినే యుద్ధం ఆపగలిగిన వాడైతే మరి వాళ్ళే 5 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నారు. మరి ఆ యుద్ధం ఎందుకు ఆపలేకపోయాడో, మరి ఇప్పుడు ఈయన ఈ యుద్ధం నేనే ఆపేస్తాను అని ఈయన ఒకటి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇదే అంశం ఈనాడులో కూడా చూడవచ్చు. హర్ముజ్లో అగ్గి. ఇరాన్ మైన్ లేయింగ్ షిప్పులు తీవ్ర దాడులకు దిగిన అమెరికా, ప్రతిగా 3 రవాణా నౌకలుపై విరుచుకుపడ్డ ఇరాన్. వాటిలో భారత్కు వస్తున్న తాయి నౌక, 3 సిబ్బంది గల్లంతు. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్ పైన దాడి. ఇరాన్, లెబనాన్లపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. మళ్లీ పడిపోయిన స్టాక్ మార్కెట్, అడుక్కో అగ్నిగుండం. ఈ హర్ముజ్ జలసంధి ఒకదాన్ని అడ్డం పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలన్నీ భయంకరంగా పెంచి అవతల పడేశారు. ఇక సాక్షిలో అంటే ఒక చిన్న ఇదేశారు చూడండి. వాణిజ్య నౌకలపై గురి, భారీ స్థాయిలో దాడులకు దిగుతున్న ఇరాను, దుబాయ్ విమానాశ్రయం, చమురు కేంద్రాలపై కూడా. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లక్ష్యమేనని ప్రకటన. భారతీయులతో సహా 4 గాయాలు. ఇదే ఆంధ్రప్రభలో కూడా ఉంది. ఇరాన్ను తుడిచిపెట్టేశాం, నేను అనుకుంటే యుద్ధం బంద్. దాడి చేయడానికి అక్కడేం మిగల్లేదు. 47 ఏళ్ల విధ్వంసానికి ఇరాన్ మూల్యం చెల్లిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. యుద్ధం ముగింపుపై ఒత్తిడి నేపథ్యంలో వ్యాఖ్య. మొత్తం 10,000 ఇరాన్ పౌర ఆవాసాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. 12 రోజు కొనసాగిన ఘర్షణలు. భారత్కు వస్తున్న తాయి నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి. హర్ముజ్ జలసంధిలో మైన్స్ లేయర్పై అమెరికా దాడి. 16 ఇరాన్ నౌకల ధ్వంసం. దీంతో పాటుగా గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. బ్లాక్ మార్కెట్ గందరగోళంగా ఉంది. గ్యాస్ సిలిండర్ అని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. పానిక్ బుకింగ్స్ తోటి కొరత వాతావరణం. గృహ వినియోగానికి యథావిధిగా సరఫరా, కానీ భయంతోనే ముందస్తు బుకింగ్లు వెళ్లువ. దాదాపుగా స్తంభించిన IVRS సర్వర్లు. బుకింగ్కు పరిమితి విధించిన కేంద్రం. కమర్షియల్ గ్యాస్కు రాష్ట్రం అంతటా కటకట. మరో 2 రోజుల వరకు రోజుకు మాత్రమే నిల్వలు. స్కూళ్ళు, ఆసుపత్రులకి ఇకపై సరఫరా. ఇదిలా ఉంటే మరో పక్కన అయోధ్య రాముడి వంటగదికి గ్యాస్ సెగ. గ్యాస్ కొరతతో తాత్కాలికంగా రామ్ రసోయి మూసివేత. మన ఆలయాలు ప్రస్తుతానికి ఓకే, ఎందుకంటే ది బిగ్గెస్ట్ కిచెన్స్ ఉంటాయి ఆలయాల్లో. తిరుపతిలో మామూలుగానే ఉంది, అయోధ్యలో మాత్రం వంటగది మూసేశారు. ఇంతే కాకుండా మరి హోటల్స్, మొత్తం హోటళ్ళు చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాయి. బడ్జెట్ హోటళ్ళు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్లకు దెబ్బ. ప్రతి సోమవారం హాలిడే. స్టార్ హోటల్స్ సంఘం. త్వరలో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు బంద్కు నిర్ణయం.
అక్కడ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకే పెట్టడానికి ఆర్డర్లని బంద్ చేస్తున్నారనేది కూడా ఒక వార్త అయితే వినపడుతోంది. ఇక మరొక వార్త, జనంలోకి వెళ్లాల్సిందే, కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలాలి సీఎం. విభాగాధిపతులు, కార్యదర్శులు కూడా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. నీరు పాలు కలుషితమవుతుంటే ఏం చేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా ఉందా? ఉదాసీనంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవు. వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఇక రేషన్ కార్డు కాదు, ఫ్యామిలీ కార్డ్. ఇవి వేరుగా ప్రత్యేక కార్డులు, దాంతోనే సంక్షేమ లబ్ధి. సూపర్ 6 పథకాలు అనుసంధానం. 2 ఏళ్లలో 5 లక్షల కుటుంబాలు బీపీఎల్ నుంచి బయటకు వచ్చే అవకాశం. బిలో పావర్టీలో లేన్ నుంచి జీరో పావర్టీపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్. ఇంక ఇదిలా ఉంటే కలెక్టర్లు వెల్ డన్. 7 జిల్లాల కలెక్టర్ల పనితీరు రాష్ట్రానికే ఆదర్శం సీఎం. వినూత్న ఆలోచనలతో పాలన, సమస్యల పరిష్కారం. అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం, కోనసీమ కలెక్టర్లకు అభినందనలు. ఈ సక్సెస్ ఫార్ములాను రాష్ట్రమంతా అమలు చేయండి. మిగిలిన 21 జిల్లాల కలెక్టర్లకు వారి బాటలో నడవండి. వచ్చే సదస్సుకు సక్సెస్ స్టోరీస్తో రావాలి బాబు నిర్దేశం. ఇలా ఉంటే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల్లో అచ్చెన్న టాపు, అనిత లాస్ట్లో ఉన్నారని వాళ్ళకి ర్యాంకింగ్లు కూడా నిన్న ప్రకటించారు. ఇక నిన్న మరొక అంశం, విశాఖలో ఈ గూగుల్ డేటా సెంటర్ కానీ మిగతా టీసీఎస్ ఇలాంటి పరిశ్రమలకు వీటికి భూములు కేటాయించడం మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి కోర్టులో ఒక పిల్ వేశారు. దానిపైన నిన్న హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా ఘాటుగానే చేసింది. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా? మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి మేము ఇక్కడ లేం. విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు, ప్రచారం కోసమో మరెందుకో. ఒకే అంశంపై పిల్లులు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా వీటి మీద పిల్లులు వేస్తే ఇలాగనే ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా విచారణ దశలోనే ఉన్నాయి. దానికి తోడుగా ఇప్పుడు ఇది మరొకటి. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు. ఈ పిల్లులను కూడా వాటితో కలిపి విచారిస్తాం, దీన్ని ప్రత్యేకంగా విచారించేది ఏం లేదని వీటిని కూడా వాటితోనే కలిపేశారు. ఈ పిల్లును కూడా రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఇక గతంలోనే చెప్పింది, మేము వీటిలో కలగజేసుకోలేము అని. దాంతోపాటుగా ఇలాంటి వ్యాఖ్యలు ఇది కొత్తగా వచ్చినాయి ఏం కాదు. రాష్ట్రాలతో పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎవరు ముందుకు వస్తారని పిటిషనర్ వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటిగా ప్రశ్నించింది. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు మాత్రమే భూములు ఇస్తామంటే కంపెనీ దండం పెట్టి అనుకూల ప్రాంతాలకు వెళ్ళిపోతాయని పేర్కొన్నారు. ఇలా ఇది పిల్లుల మీద పిల్లులు వేసి ఎలాగోలా పరిశ్రమలు వచ్చే వాటిని అడ్డుకున్నాం, ఇదిగో చంద్రబాబు నాయుడు కూడా ఏం అభివృద్ధి చెయ్యలేదు అని చెప్పేదానికోసమే తప్ప వేరే ఎందుకు ఇక్కడ కనపడటం లేదు. ఇక ఇది ఇలా ఉంటే మరొకటి, వివేక హత్య కేసులో దర్యాప్తు ముగిసింది. సిబిఐ ఆల్రెడీ పిటిషన్ వేసింది. మేము మలిదశ దర్యాప్తును కూడా పూర్తి చేసాం, ఇక దర్యాప్తు అవసరం లేదు అని. దాంతోపాటు మరి ఇక కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, ఒక నెలలోపు ఈ కేసు మీద ఫైనల్ తీయండి అని. తదుపరి విచారణ ఇక అక్కర్లేదు, ఇక మిగిలింది కోర్టు ట్రయలే. సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదిక. సునీత తరపున సీనియర్ న్యాయవాది లోద్రా అభ్యంతరం. నిందితులు బెయిల్ రద్దుకు వినతి. ఇవన్నీ ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి. సత్వర ట్రయల్కు బెంచ్ నిర్దేశం. ఇది ఇందులో అనుకుంటాను.
వివేక హత్య కేసులో నెలలోపు తీర్పు ఇవ్వాలి, ట్రయల్ కోర్టుకు సుప్రీం ఆదేశం. సునీత దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరణ, సిబిఐ వాదంతో ఏకీభవించిన ధర్మాసనం అని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు మనం. ఇది ఒక నెలలో లోపు తీర్పు వచ్చేటట్టుగా చూడండి అని. ఇక వైసీపీలో ఇఫ్తార్ వివాదం, అంతా తానే చేస్తున్నట్టు గుంటూరు మహిళా నేత హల్చల్, జగన్ వద్దకు పంచాయతీ. గుంటూరు నుంచి బెజవాడకు మార్పు, నేతల మధ్య విభేదాలు దాచేసి భద్రత కోసమేనని వైసీపీ ప్రకటన. ఇక రంజాన్ సీజన్ ఇఫ్తార్ విందులు ఎవరికి వాళ్ళు మొదలు పెడతారు. ప్రభుత్వం కూడా ఇఫ్తార్ విందులకి సన్నాహకాలు చేస్తుంటే వైసీపీ కూడా చేస్తుంది. అందులో గుంటూరులో ఈ ఇఫ్తార్ విందు అనేది ఇచ్చి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిన బిర్యానీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆ కాంట్రాక్టర్తో కూడా మరి ఆ మహిళా నేత ఊరంతా ఫ్లెక్సీలు పెట్టండి నా 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 ఫోటోలతోటే అని వాళ్ళతోటి కూడా అందట. ఇది చిలికి చిలికి గాలివాన అయింది. సోషల్ మీడియాలో కూడా ఇది మొత్తం నేనే నిర్వహిస్తానని ఆవిడ విపరీతంగా తన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి విజయవాడకు మార్చారు. దానికి భద్రతా కారణాలు అని చెబుతూ ఉన్నారు అనేది వార్త యొక్క సారాంశం. ఇక విమానం ల్యాండ్ అవుతుండగా ఊడిన చక్రాలు. హైదరాబాద్ థాయిలాండ్ ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు, ప్రయాణికులు సురక్షితం. ల్యాండింగ్ సమయంలో కింద చక్రం ఊడిపోయిందట. ఒకసారి ఈనాడులో చూద్దాం. ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తున్నాం. నారుమళ్ల కోసం మే 15నే నీటి విడుదల. సంక్షేమ పథకాల అమలుపై ముందే షెడ్యూల్. కలెక్టర్లు, హెచ్ఓడీలు, కార్యదర్శులు క్షేత్ర పర్యటనకు వెళ్లాల్సిందే. కలెక్టర్ సదస్సులు సీఎం చంద్రబాబు. ఇక్కడ చూడవచ్చు ఎయిర్ ఇండియా విమానానికి థాయిలాండ్లో ల్యాండింగ్ సమస్య. నోస్ గేర్ ధ్వంసం, పేలెంట్ టైరు త్రుటిలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఘటన. ఫుకేట్ రన్వేపై విమానం. స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం. మూజువాని ఓటుతో తిరస్కరించిన లోక్సభ. మేము మాట్లాడాలంటే నో నో నో. ఓం బిర్లా నోటి వెంట వచ్చే మాటలు ఇవే. విపక్షం. పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ అనుకోరు, అమిత్ షా. పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ ఎందుకు అనుకోడు? బాగా ఎక్కువగా ఆశిస్తాడు, నేనే ఎక్కువ మాట్లాడాలి. అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు. చమురు రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం. రష్యా నుంచి చమురు కొనొద్దు అని అమెరికా వెనుజులా నుంచి కొనండి అన్న సమయంలోనే రిలయన్స్ వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ ఒప్పందాలు ఇవన్నీ కూడా కుదుర్చుకున్నారు. సరే, ఆంధ్రప్రభలో చూద్దాం. వ్యవసాయానికి మరింత ఊత. సాగుబడి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు. డ్వాక్రా ఉత్పత్తులకు స్వయం బ్రాండ్. అమూల్ తరహాలో ప్రమోట్ చేయాలి. రుణాలు సకాలంలో మహిళలు చెల్లిస్తారు. నాణ్యతా ప్రమాణాలే కీలకంగా ఎస్టాబ్లిష్ చేయాలి. 28 జిల్లాల్లో 28 బ్రాండ్లు రూపొందించాలి. కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే దాంట్లో డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు చెప్పిన మాట ఇది. ఏం చేస్తున్నారు, బాధ్యత లేదు, ఇందాక చూసాం. పరిశ్రమల కోసం భూ కేటాయింపులు అవసరమే. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారు? విధానపర విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదు. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిల్లు హైకోర్టులో వ్యాఖ్యలు. ఇక కోటి హోటళ్లకు గ్యాస్ మంట. రైల్లో భోజనాలు నిలిపివేసిన ఐఆర్సీటీసీ, తగ్గిన స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు. హైవేల వెంబడి దాదాపు అన్ని దాబాలు మూసివేత. ముంబైలో 20% హోటళ్లు బంద్. నగరాల్లో పేయింగ్ గెస్టులకు దోశ, పూరి, టిఫిన్ ఆపేసిన నిర్వాహకులు. అయోధ్యలో ఉచిత ప్రసాదాలకు గ్యాస్ సెగ. ఇదిలా ఉంటే అప్పులతో బాబు ఆర్థిక విధ్వంసం. నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటు, దాని గురించిన వివరాలు ఇప్పుడు సాక్షిలో చూస్తాం. సాక్షిలో ఇక అదే వచ్చిన ఒక ప్రెస్ మీటు 100 పేజీలు అన్నట్టుగా వాళ్ళు వేస్తారు కదా.
ఒకసారి సాక్షిలో చూద్దాం. హామీలపై నోరు మెదపరేమి, 3 బడ్జెట్లు పెట్టినా సూపర్ 6, సూపర్ 7 హామీలు ఊసెత్తడం లేదు. ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వక మోసం చేశారు. చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కేవలం ఇదొక్కటే కాదు, ఇక అన్నిటి మీద ఆయన నేను ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పరేమి అని అడుగుతున్నాడు. ప్రశ్న ఎక్కడ అడుగుతున్నారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెబుతారు. బయట కూర్చొని ప్రెస్ మీట్లో మీరు ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పరు. ఒక ప్రతిపక్ష నేతగా మీ బాధ్యత కనీసం అసెంబ్లీకి వెళ్ళడం, ఆ కనీస బాధ్యత కూడా చేయకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేస్తున్నారు. ఇక వరుస పెట్టి కాగు లెక్కలు, ఆ లెక్కలు, ఈ లెక్కలు అని చాలా ఇవన్నీ చేసే ప్రయత్నం చేశారు. ఫీజులు గట్లాగే చదువులు మానేస్తున్నారు, ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు, ఇక ఇదిగో మహిళలకు మళ్ళీ మోసం, నెయ్యిపై దుమారం రేపిన స్కాములు, ఉద్యోగులకు 35,000 కోట్ల బకాయిలు, బాకీలు పడ్డ నిరుద్యోగ భృతి, ఇక వరుసపెట్టి ఇవన్నీ చేస్తారు. ఇగో 2వ పేజీ అయితే నింపేశారు చూడండి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, పిల్లల చదువులు ఎలా సాగుతాయి, పెన్షన్ల కట్టింగులు, అన్నదాతకు దగ, ఇళ్లపై దొంగ మాటలు, వరుసగా తల్లికి వందనం పేరిట దగ, తల్లికి వంచనే, మరో 7.46 లక్షల పింఛన్ కోత వేయబోతున్నారు. ఇవన్నీ కాకుండా ఇక మరి టీటీడీలో మరి బిఆర్ నాయుడు వ్యవహారం, దాని గురించి కూడా మాట్లాడారు. గ్యాగ్ ఆర్డర్ ఉన్నా కూడా ఈయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి ఈయన వీళ్ళకు వర్తించదేమో ఆ గ్యాగ్ ఆర్డరు. ఒక్క పంటకు మద్దతు ధర లేదు, అన్నీ పాత చింతకాయ పచ్చడే. అవినాష్ బెయిల్ రద్దుకు సుప్రీంనో. ఒక అవినాష్కి దర్యాప్తు పూర్తయిందన్న సిబిఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లోధరా వాదనపై తీవ్ర అసహనం. సుప్రీంకోర్టులోనే ట్రయల్ నిర్వహిస్తారా అంటూ ఆయనకు సూటి ప్రశ్న. విచారణ సాగదీయాలన్న కుట్రను సాగనీయని అత్యున్నత న్యాయస్థానం. విచారణ సాగదీయాలని కుట్ర చేస్తున్నారండి. ఒకసారి లోపల పేజీల్లో చూద్దామండి. గ్యాస్ సిలిండర్ హైటెక్ అవినీతి. అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం. రాజధాని అమరావతి బుధవారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సీడ్ యాక్సిస్ రోడ్డు S9 రోడ్డు జంక్షన్ సమీపంలో ఉద్దండరాయనపాలెం గ్రామ పరిధిలో ఉన్న పైపులు దగ్ధమయ్యాయి. దాదాపు 15 మీటర్ల వరకు మంటలు చెలరేగాయి. ఇది గుర్తుంటే మీకు అమరావతి పునఃప్రారంభ సభకు మోడీ వచ్చిన రోజునే ఇలాంటిది జరిగింది. అది మళ్ళీ నిన్న ఇలాంటిది జరిగింది. సేమ్ అలాంటి పైపులే. పనిగట్టుకొని తగలబెడితే తప్ప పైపులు దగ్ధమయ్యే పరిస్థితి ఉండదని కావాలని ఎవరో చేస్తున్నారని స్థానిక రైతులు అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు కూడా అంతే, 2 చోట్ల విజయవాడలో గన్నవరంలో మోడీ దిగే సమయానికి అక్కడ దట్టమైన పొగలు వీటితోటి స్వాగతం పలికితే రాకుండా పోతాడన్నట్టుగా అక్కడ ఒక ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సభకు కొంచెం దూరంలోనే కనిపించి దాన్ని ఇది మొత్తం పొగంతా అలుముకునేటట్టు చేద్దాం అనుకుని అప్పుడు తగలబెట్టారు అని ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అలాగనే వస్తున్నాయి. ప్రభుత్వం నిజాలు దాస్తోంది. మళ్ళీ వలస పాలనలోకి వెళ్ళామా? ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని. రష్యా చమురు కొనడానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్ ఎవరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్. నిజమే, మనకి తనకి ఎవరు? అక్కడి నుంచి తీసుకొని ఇక తన్ని అందిస్తున్న చికిత్సను నిలిపివేయవచ్చు. కారుణ్య మరణానికి నిన్న సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా దేశంలోనే మొదటిసారి కారుణ్య మరణానికి అంగీకరించింది. దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 4వ అంతస్తు నుంచి పడిపోయిన హరీష్ తలకు గాయాలవడంతో కోమాలోకి. కారుణ్య మరణానికి అనుమతించాలని సుప్రీంను ఆశ్రయించిన తల్లిదండ్రులు. ఇక పెళ్లి చేసుకున్న కుంభమేళా సుందరి.
కేరళలో ప్రియుడితోటి 7 అడుగులు వేసిన మోనాలిసా అక్కడికి వెళ్ళి కేసు కూడా పెట్టింది. వాళ్ళ తల్లిదండ్రులు తన్ని బంధించబోయే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కాపాడండి అని. సో ఇవండి దాదాపుగా ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.